బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు దినోత్సవం డిసెంబర్ 23 జాతీయ రైతుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నాడు సిద్దిపేట బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పలువురు రైతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బ్రహ్మాకుమారీస్ సిద్దిపేట కేంద్రం ఇన్ఛార్జి బీకే భవానీ పలువురు రైతులను శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించి ఈశ్వరీయ కానుక అందించారు. ఈ సందర్భంగా బీకే భవానీ మాట్లాడుతూ రైతులు నిస్వార్థంగా పనిచేస్తూ కష్టంతో కూడిన జీవితంతో ఎన్నో పంటలు పండిస్తూ వాటి ఫలాలు అందిస్తున్నారన్నారు. అయినా కొందరు రైతన్నలు వారికి ఆశించిన ఫలాలు అందని పరిస్థితుల్లో ఆవేదనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పాలు కూడా పిండినాం అనమాట. తెలియదప్పుడు ఇంకా చిన్న పిల్లలకు అంటే అది ఆటను పాటను ఎక్స్పీరియన్స్ అలా అలా చాలా అంటే చాలా ఆనందం ఉండేది అనమాట. ఆ జీవితంలో ఆ పొలాలల్లా తిరుగుతుండే అదొక ఆనందం అనమాట. వాళ్ళు కూడా అందులోనే నేను డిగ్రీ చేసుకుంటూ కూడా అందరం రైతు బిడ్డలు ఏదో ఒకటి మనకి దానితో అనుభవం ఉంటుంది, అనుబంధం ఉంటుంది. డిగ్రీ చేసుకుంటూ కూడా నేను సైకిల్ దక్కుంటూ పోయి తెల్లందని కాదు గొడవ వేస్తుంటే కాళ్ళని దొరుకుతుంటే మళ్ళీ ప్రొద్దున లేచి కాలేజీకి అందిస్తుంటే అట్లా 10 మంది జీత వాళ్ళు ఉన్నా కానీ నాకు చెయ్యాలనే హ్యాబిట్. ఊరికే కూర్చోవద్దు. ఇప్పటికైనా కొన్నాళ్ళలో నాకు 12 ఎకరాల దానిమ్మ ఉంది. కష్టపడి 3 నెలలు ఒక్కడి 400 మొక్కలు ఉంటే ఒక్కడిని నేను నీళ్ళు ఇప్పుడు చూసుకున్నాను. 30 నాడు ఊళ్ళో కూడా మామిడి తోట పెట్టాను. ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా ఉంది. 30 నాడు కూడా మామిడి తోట పెట్టాను. రైతు అంటే నాకు ప్రాణం. కష్టపడాలంటాను ఎప్పటికైనా. ఇప్పటికి కూడా 3 గంటలు చేస్తాను. నేను మెడిటేషన్ చేసుకుంటాను, యోగా చేసుకుంటాను. ఏ విషయంని కూడా అంటే తను చేసే వర్క్ని ఎప్పుడు వదిలిపెట్టాడు అనమాట కదా. మనం నేర్చుకోవాలి అని అంటే వాళ్ళ నుండి అది నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలే ఫెయిల్ అయిపోతే చనిపోవడము, ఏదో ఉద్యోగం రాకపోతే చనిపోవడము, ఎవరు ఇంట్లో గొడవలు అయితే చనిపోవడము, ఇవన్నీ చేస్తున్నారు. కానీ రైతు అయితే ఎప్పుడు ఆ పంట పండకపోయి అది నష్టపోయినా ఏమైనా కానీ మళ్ళీ నెక్స్ట్ హోప్ తోటి మళ్ళీ వేస్తూనే ఉంటాడు కదా. సో అది మనం నేర్చుకోవాలి అనమాట. ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ప్రకృతితోటి మమేకమై ఉండే రైతుల నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకుంటాము. ఆ ఒదిగి ఉండేది ఉంటుంది చూడండి, అంటే ఎప్పటికైనా మేము బాగుపడతామన్న పాజిటివిటీ వాళ్ళ లోపల ఉంటుంది. అందుకనే వాళ్ళని ఓటమి అనేది ఉండదు రైతులకి. కానీ ఈ రోజుల్లో అలా బాబు చెప్పినారు కదా, పురుగుల మందు తాగడం అనేది. సో అది కొంచెము అందరికీ బాధనే. కానీ అంటే అది కొద్ది మంది. కానీ ఈ రైతు పండించేది చాలి మనకి అనే చెప్తాడు,
అమరేందర్పై రైతులకి నా చలి ఉండదు, వాన ఉండదు, ఏది ఉండదు, గట్టిగా ఉంటాం మేము, మీలాగా ఉండం అని మాకు అనుభవాలు చెప్తూ ఉంటాడు అన్నయ్య. కాబట్టి అన్నింటిలో వాళ్ళు ముందుగానే ఉన్నారు మనకంటే కదా, అందుకనే వాళ్ళు దాతలు, అన్నదాత అని అంటారు, మనకి ఇచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అన్నింటిలో ఇస్తున్నారు. శరీరంగా వాళ్ళు ఎలా ఉంటున్నారో నేర్పిస్తున్నారు, మానసికంగా ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. డబ్బులు వచ్చినా లేకున్నా కానీ మనకి పంచే విధంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ దాత గుణంని మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ దాత గుణంకి ఈరోజు మనం సత్కారం చేసుకుందాం కదా. రైతులు అందరము అక్కడి నుంచే వచ్చినాము, రైతు బిడ్డలమే ప్రతి ఒక్కరము. కానీ ఉద్యోగము జనరేషన్గా దూరాలు అయిపోయినాం అందరం కూడా. కానీ ప్రతి ఒక్కరికి అందరూ రైతు బిడ్డలమే. కాబట్టి అందరికీ కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు.